హలో. సంక్రాంతి హాలిడేస్ అయిపోయాయి. ఎవరి ప్లేసెస్కి వాళ్ళు రిటర్న్ వచ్చేసి వర్క్ బిజీలో ఉన్నారా? ఇక్కడ సంక్రాంతి వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. నేను మా ఊర్లో వెళ్ళినప్పుడు అక్కడ తీసిన కొన్ని వీడియోస్ పిక్స్ షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, భోగి మంటలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, డ్యాన్స్ కూడా వేస్తున్నారు అందరూ. చూస్తున్నారుగా, ఇక్కడ భోగి మంటల తర్వాత ఫుల్ డ్యాన్స్ వేస్తున్నారు. మా పాపని చాలాసేపు బతిమాలితే మొత్తానికి ఒక 2 స్టెప్పులు అయితే వేయడం స్టార్ట్ చేసింది. ఇంకా మా మామయ్య వాళ్ళతో కూడా డ్యాన్స్ వేయించారు చూడండి. ఇక్కడ ఏంటంటే మామయ్య వాళ్ళ బ్రదర్స్ అందరితో చిన్న స్టెప్స్ వేయించారు. బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. నెక్స్ట్ భోగి మంటలు అయిపోయిన తర్వాత మేము అలా మార్నింగ్ వాక్ అని బయలుదేరాము. అలా పొలాల మీద ఊరు బయటకి చెరువు దగ్గరికి అలా వాక్ చేస్తూ వెళ్తారు అందరూ. కజిన్స్, పెద్దవాళ్ళు, పిల్లలు అందరం అలా వాక్ చేస్తూ వెళ్ళాము. సంక్రాంతికి ఏంటంటే మ్యాక్సిమం అందరూ కలుస్తారు. చాలా వరకు మిస్ అవ్వకుండా అందరూ ఆ 3 డేస్ ఊర్లో స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. అందుట్లో మా ఊర్లో చాలా నేచర్ ఇంకా బాగుంటుంది. పెద్ద పెద్ద ఇల్లులు, చెట్లు, ప్రశాంతంగా చెట్లు ఎక్కువ పెంచుతారు. గ్రీనరీ చాలా బాగుంటుంది. మీకు ఆల్రెడీ నేను ముందు రోజు పెట్టిన వీడియోలో చూసే ఉంటారు. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో చెట్లు కంపల్సరీ, కూరగాయలు అన్నీ పెంచుకుంటూ ఉంటారు అన్నమాట. సో అలా మార్నింగ్ వాక్కి వెళ్తున్నాము. పిల్లలు చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు. మనం భోగి మంటలు వేసేటప్పుడు చెడు పోవాలి, మంచి రావాలి అని చెప్తారు కదా, అదే చెప్తూ వెళ్తూ ఉన్నారండి. ఇంకా ఈవినింగ్ అయితే ముగ్గులు మొదలు పెట్టేసాము. భోగి రోజు ఈవినింగ్ స్టార్ట్ చేసామండి. ఇక్కడ ఏంటంటే వాకిళ్ళు చాలా పెద్దగా ఉంది. ముగ్గు ఆల్రెడీ పెయింట్తో ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ కలర్ ఫిల్ చేసి తర్వాత అవుట్లైన్ వేయడానికి చాలా టైం పట్టింది. నాకైతే 4-5 అవర్స్ పట్టింది. ఈవినింగ్ స్టార్ట్ చేస్తే నైట్ 11-12 అయింది. మా పాప, బాబు, పిల్లలు హెల్ప్ చేసినా కూడా చాలా టైం పట్టింది. అలా వేస్తూ కూర్చొని ఆ దోమలు కుట్టించుకుంటూ కూడా అలా వేస్తూ ఉంటాము నైట్. ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. పక్కనే మా చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు, మా ఆడపడిచే వాళ్ళు కూడా అక్కడ ముగ్గులు వేస్తున్నారు. వాళ్ళది ఇంకా చాలా పెద్ద ముగ్గు. సో అలా ముగ్గులు వేస్తూ నైట్ అందరం మాట్లాడుకుంటూ అందరి ముగ్గులు ఎలా ఉన్నాయో చూస్తూ అన్ని కంపేర్ చేస్తూ అలా ఎంజాయ్ చేస్తామన్నమాట నైట్. సో ఇంకా ముగ్గులు వేయటం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము సంక్రాంతి ఆ రోజు. సో ఆ రోజు జస్ట్ రెడీ అయ్యి అలా ముగ్గు దగ్గర కొన్ని పిక్స్ దిగుదామని చెప్పి నేను మా పాప దిగామండి. ఇంకా మెయిన్ సంక్రాంతి ఆ రోజు పండగ కదా. ఆ రోజు మా అత్తారింట్లో ఏంటంటే పెద్దవాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి అంటే సాంబ్రాణి వేస్తారు. పిండి వంటలు ఇలా చేసి కొత్త బట్టలు అన్నీ పెట్టి సాంబ్రాణి వేయటం జరుగుతుంది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మేము దసరాకి వేస్తాము. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇలా సంక్రాంతికి వేసుకుంటారు. సో అది అయిన తర్వాత ఇక్కడ మా పాప ఒకే బొమ్మతో తెగ ఆడుతుంది. ఏంటి అని అడిగితే బొమ్మకి చాలా లాంగ్ హెయిర్ ఉంది, నాకు ఇంత లాంగ్ హెయిర్ కావాలి అంది. నవ్వొచ్చేసింది నాకు, అది ఎప్పటికి పెరుగుతుందా అని చెప్పనేసి. ఇంకా నెక్స్ట్ అయితే మేము సాటర్డే ఈవినింగ్ పాండురంగ స్వామి గుడికి వెళ్ళాము. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. మా ఊర్లో పాండురంగ స్వామి చాలా ఓల్డ్ టెంపుల్, చాలా బాగుంటుంది. సో నేను మా హస్బెండ్ వెళ్ళాము. పిల్లలు ఇంకా రామని గొడవ చేశారు. సరే మేమిద్దరం అయితే వెళ్ళి దర్శనం చేసుకుందామని వెళ్ళాము. ఆ రోజు పల్లకి సేవ అంట. నా చేతుల మీదుగానే పల్లకి మోయించారు. చాలా బ్లెస్డ్ అనిపించింది నాకు. అనుకోకుండా అలా కలిసి వచ్చింది. అలా వెళ్ళి జస్ట్ పాండురంగ స్వామిని భుజాల మీద ఎత్తుకొని సేవ చేయడం అనేది నిజంగా చాలా బాగా అనిపించింది నాకు మాత్రం. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు ప్రశాంతంగా అలా కూర్చొని ఇంటికి వచ్చేసాము. ఇది సంక్రాంతి వ్లాగ్ అండి. ఇంకా వ్లాగ్ 2 కూడా ఉంది, నేను పోస్ట్ చేస్తాను. ఇది లెంతీగా ఉందని స్టాప్ చేశాను. మీరందరూ సంక్రాంతి ఎలా ఎంజాయ్ చేశారు, ఏమైనా కామెంట్స్ ఉంటే నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. బాయ్.